మూడు బొమ్మలు చందమామ కథ. అనగనగా ఒక రాజకుమారుడు. ఆ రాజకుమారునికి వయసు వచ్చాక ప్రపంచమంతా తిరిగి వింతలు విశేషాలు తెలుసుకోవాలని కుతూహలం కలిగి దేశాల మీద వెళ్తున్నాడు. అలా వెళ్తుండగా ఒక ఊరు అడ్డం వచ్చింది. ఆ ఊరిలో ఆ రాజకుమారుడు చూసిన వింత ఏమంటే, ఏ చెట్టును చూసినా, ఏ గోడను చూసినా, ఏ మేడను చూసినా మూడు బొమ్మలు కనిపించాయి. మొదటి చిత్రపటం ఒక అందమైన ఆడపిల్ల బొమ్మ. రెండవ దాంట్లో ఆ అమ్మాయి ఒక మగవానితో పరిగెత్తుతూ ఉంటుంది. మూడవ చిత్రపటాన్ని రెండు భాగాలు చేశారు. పై భాగంలో వెనుకటి బొమ్మలో పరిగెత్తుతున్న మగవానికి ఉరివేస్తూ ఉంటారు. కింది భాగంలో అతనికి ఆ అమ్మాయి పూలమాల వేస్తూ ఉంటుంది. కొత్తగా వచ్చిన రాజకుమారునికి ఈ బొమ్మలేమిటో అర్థం కాలేదు. ఆ రాత్రికి ఆ ఊర్లోని పేదరాశి పెద్దమ్మ ఇంట్లో బస ఏర్పాటు చేసుకున్నాడు రాజకుమారుడు. పేదరాశి పెద్దమ్మ ఏ ఊరు మొదలైన ప్రశ్నలన్నీ వేశాక రాజకుమారుడు తను చూసిన వింతని చెప్పి, ఏమిటవ్వా ఈ విశేషమో అని అడిగాడు. అదా నాయనా అని ఇలా చెప్పటం మొదలుపెట్టింది పెద్దమ్మ. ఈ ఊరు రాజుగారికి ఒక కూతురు ఉన్నది. ఆమె రంభను మించి అందగత్తే. ఆమెకి రాజుగారు చిన్ననాటి నుండి కత్తి సాము, వేట మొదలైనవన్నీ నేర్పాడు. ఆమెకి పెళ్ళంటే ఇష్టం లేదు. కానీ రాజుగారి మనసు కష్టపడుతుందేమోనని పెళ్లి చేసుకుంటానన్నది. ఎవరినంటే తనను పరుగు పందెంలో ఓడించిన వారిని. ఇప్పటికీ అనేక మంది ఆమెను పెళ్లి చేసుకుందామని వచ్చారు. కానీ అది ఏమి మహత్తో కానీ ఆమెనెవరూ ఓడించలేకపోయారు. పందెంలో ఆమె ఒక షరతు పెట్టింది. అది ఏమంటే, పందెంలో ఓడిపోయిన వారికి ఉరిశిక్ష. పందెంలో ఆమెను ఓడిస్తే ఆమెను పెళ్లాడవచ్చు. ఇప్పటికీ నీకు తెలిసిందనుకుంటాను ఆ మూడు బొమ్మల అర్థము. మొదటి బొమ్మ రాజకుమార్తె. రెండవ బొమ్మలో ఆమెతో పందెంలో పాల్గొనటము. మూడవ దానిలో పైభాగంలో ఓడిపోతే ఉరిశిక్ష, కింది భాగంలో పందెంలో ఆమెను గెలిస్తే ఆమెను పెళ్లి చేసుకుంటారని. పేదరాశి పెద్దమ్మ ఇలా చెప్పేసరికి రాజకుమారునికి మనసులో లేదు. అతడు ఏమైనా సరే ఆమెను పెళ్లి చేసుకు తీరాల్సిందేనని నిశ్చయించుకున్నాడు. మరి ఆమెనెలా పెళ్లి చేసుకోవాలో ఏమో తోచక అలా షికారుగా బయలుదేరాడు. ఆలోచిస్తూ రాజకుమారుడు తనకు తెలియకుండానే అడవిలోనికి ప్రవేశించాడు. తల ఎత్తి చూస్తే చుట్టూ అడవి. కొద్ది దూరంలో కొన్ని పక్షులు వలలో చిక్కుకుని ఉన్నాయి. బోయివాడు ఎక్కడికి వెళ్ళాడో మరి. ఆ చుట్టుపక్కల లేడు. రాజకుమారుడు పోయి వాటిని విడిపించి తన దారిని తను తిరిగి వస్తూ ఉంటే, ఓ రాజకుమారా అన్నాయి పక్షులు. ఆశ్చర్యపోయి వెనుతిరిగి చూశాడు రాజకుమారుడు. నీవు మాకు చేసిన ఉపకారాన్ని మేము ఎన్నడూ మరువము. ప్రత్యుపకారం చేద్దామంటే ప్రస్తుతము మా దగ్గర ఏమీ కానుకలు లేవు. మా రాజుగారి దగ్గరికి రా, బహుమానాలు ఇప్పిస్తాము అన్నాయి పక్షులు. యువరాజు పక్షులకున్న ప్రత్యుపకార బుద్ధికి సంతోషించి పక్షుల వెంట పక్షిరాజు వద్దకు వెళ్ళాడు. మంత్రి సామంతులంతా పరివేష్టించి ఉండగా దర్బారు తీర్చి కూర్చున్నాడు పక్షి సామ్రాట్. పక్షులన్నీ రాజకుమారుడు గురించి ఎంతో చెప్పగా విని సంతోషించి పక్షిరాజు ఏమి వరం కావాలో కోరుకోమని రాజకుమారుని అడిగాడు. రాజకుమారుడు తల వంచుకుని ఆలోచించాడు. అలా ఆలోచించగా అతని బుర్రకు తొళక్కుని తట్టింది రాజకుమార్తె ఆలోచన. వెంటనే రాజకుమారుడు, ఓ రాజా, నాకేమీ కోరికలు లేవు, కానీ ఒక్కటి మాత్రం ఉంది. అది తమరు తీర్చాలి మహాప్రభు. ఇక్కడికి 10 మైళ్ళ దూరంలో ఒక రాజుగారు ఉన్నారు. ఆ రాజుగారి కూతుర్ని నేను పెళ్లి చేసుకోదలిచాను. కానీ ఒక అడ్డంకు మాత్రం ఉంది. ఆమెను పెళ్లి చేసుకోవాలంటే ఆమెను పరుగు పందెంలో ఓడించాలంట. ఆమెను ఇంతవరకు ఎవరూ ఓడించలేకపోయారు. ఉపాయం చెప్పండి మహారాజా అని అడిగాడు. పక్షిరాజు కాసేపు ఆలోచించి రెక్కల్ని విదిలించి, రాజకుమారా, అసాధ్యమైన కోరికే కోరావు. కానీ ఏం చేస్తాం? మీ మానవుల్లాగా ఆడి తప్పే రకం కాదోయ్ మేము. ఆమెను పందెంలో ఓడించడం కష్టం. దానికి ఒక్కటే మార్గం ఉంది. 7 సముద్రాలు దాటాక ఒక దీవి కానవస్తుంది. ఆ దీవి నడి మధ్యలో ఒక కొలనుంది. ఆ కొలనట్టడుగున పాతాళ లోకానికి సొరంగం ఉంది. ఆ సొరంగం గుండా వెళ్తే ఒక మహాభయంకరమైన చోట 2 చెప్పులు వేలాడగట్టి ఉంటాయి. వాటిని తొడుక్కుని పరిగెత్తితే నీవు ఆమెను ఓడించగలవు అన్నాడు. అంత కష్టమైన పనిని నేనెలా చేయగలను స్వామి? ఆ పని కూడా తమరే చేసి పెట్టాలి అని జాలిగా ప్రార్థించాడు యువరాజు. పక్షిరాజుకు దయగలిగి, అయితే మా సేనాధిపతిని పంపిస్తాము. ఆ దీవులో నిన్ను దింపి చక్కా తిరిగి వస్తాడు. మా సేనాధిపతికి ఇక్కడ చాలా పని ఉంటుంది. అందుచేత నిన్ను తిరిగి తీసుకురావటానికి వీల్లేదు అని చెప్పాడు. అదే 10,000 అన్నాడు యువరాజు. రాజకుమారుడు పక్షుల సేనాధిపతిపై ఎక్కి కూర్చున్నాడు. రైమ్ అంటూ ఆకాశంలోకి ఇట్టే ఎగిరిపోయి విమానం కన్నా తొందరగా ప్రయాణం సాగించాడు సేనాధిపతి. కన్ను మూసి కన్ను తెరిచే లోపల 7 సముద్రాలు దాటి ద్వీపంలో దిగారు సేనాధిపతి యువరాజు. సేనాధిపతి తిరిగి వెళ్ళిపోయాడు.
యువరాజు ఆ దేవంతా కలయ వెతికాడు. ఒక రాక్షస స్త్రీ కనిపించింది. ఆమె ఇవి అవి మాట్లాడి తనను పెళ్లి చేసుకోమని బలవంత పెట్టింది. తను వచ్చిన పని చెప్పి ఆ పని పూర్తయ్యాక పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఆమె ఒక పసరు ఇచ్చి ఇది శరీరానికి రాసుకుంటే నీటిలో ఏమీ అపాయం ఉండదని, కళ్ళు మూసుకున్నా సర్వమూ కనిపిస్తుందని చెప్పింది. అలాగే పసరు రాసుకుని కొలంలోనికి దూకి అట్టడుగు పోయి చూస్తే స్వరంగం లాంటిది ఒకటి కనిపించింది. దానికి తలుపు ఒకటి అడ్డం ఉంది. ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ అటూ ఇటూ పచాలు కొడుతూ ఉంటే దానంతటది తలుపు తెరుచుకుంది. ఏమిటా అని చూస్తే అతని కాలి కింద కలువుకాడ వంగి ఉంది. కాలెత్తితే కలువుకాడ లేచింది. తలుపు మూసుకుంది. రహస్యం కనుక్కుని కలువుకాడ వంచి సొరంగం గుండా ప్రయాణం చేయటం మొదలుపెట్టాడు. దారి అంతా చీకటిగా ఉంది. అలాగే తడుముకుంటూ పోగా పోగా అకస్మాత్తుగా వెలుతురు వచ్చింది. ఎదురుగా వాకిలి పక్కగా ఒక ముసలి రాక్షసుడు కునుకుపాట్లు పడుతున్నాడు. వాడు నిద్రపోతూనే మీసాలు దువ్వుకుంటున్నాడు. కొండవీటి చేంతాళ్లా ఉన్నాయి వాడి మీసాలు. వాడి పేరు మీసాల రాక్షసుడు. రాజకుమారుడు మెల్లిగా వాడి దగ్గరికి వెళ్ళాడు. మీసాలు దువ్వితే వాడికి బాగా నిద్ర పడుతుందని గ్రహించి మెల్లగా మెత్తగా దువ్వాడు వాడి మీసాలను. మెల్లగా లోపలికి వెళ్ళాడు. అలా వెళ్ళంగా ఒక గుహ ఒకటి అడ్డు వచ్చింది. అక్కడ ఒక రాక్షసుడు మెల్లిగా అటూ ఇటూ తిరుగుతున్నాడు. ఆ గుహ చాలా భయంకరంగా ఉంది. చేతిలో కత్తి పట్టుకుని నిద్రపోతూనే కాపలా కాస్తున్నాడు ఆ రాక్షసుడు. వాడి పేరు బండనిద్ర రాక్షసుడు. ఆ గుహ మధ్యలో 2 చెప్పులు పక్షిరాజు చెప్పినట్లుగానే కీలలాగా కట్టుబడి ఉన్నాయి. నడిచి వెళ్దామంటే క్రింద నేల మీద బుసుకొడుతూ పాములు పాకుతున్నాయి. తేళ్లు మండ్రకప్పలు తిరుగుతున్నాయి. రాక్షసునైతే కరవవు కాని రాజకుమారిని కరుస్తాయిగా అవి. అందుచేత ఏమి చేద్దామా అని ఆలోచించి ఒక గూడు ఎక్కి రాక్షసుడు అక్కడికి వచ్చినప్పుడు వాడి భుజాల మీదకెక్కి కూర్చున్నాడు. వాడికి మెలకు వస్తే వెంటనే తల తెగ్గొట్టాలని కత్తి సిద్ధం చేసుకున్నాడు. కాని వాడు బండనిద్ర రాక్షసుడాయే. వాడికి మెలకు రాలేదు. సరిగ్గా గుహ మధ్యకు వచ్చేసరికి రాజకుమారుడు చెప్పులను అందుకున్నాడు. మళ్ళా గూటు దగ్గరకు రాక్షసుడు వచ్చినప్పుడు గూట్లోకి దూకాడు రాజకుమారుడు. ఆ చెప్పులు తీసుకుని మళ్ళా తిరిగి వస్తుండగా దారిలో ఒక రాక్షసుడు సారాయి త్రాగుతూ కూర్చున్నాడు. అప్పటికే వాడికి బాగా మత్తెక్కింది. వాడి పేరేమిటో తెలుసా? సారాయి రాక్షసుడు వాడి పేరు. రాజకుమారుడు వెళ్ళి రాక్షసుడి చేత బాగా సారాయి తాగించాడు. ఎవర్రా అబ్బాయి, చాలా మంచి పిల్లవాడు వలే ఉన్నావే అని అడిగాడు రాక్షసుడు. నేనే మామా, నీ అల్లుణ్ణి. నా పేరు సారాయి అన్నాడు రాజకుమారుడు. ఎక్కడుంటున్నావురా నీవు అని అడిగాడు రాక్షసుడు. సారాయి రాజ్యంలో సారాయిపురంలో సారాయి ఇంట్లో ఉంటున్నాను మామా. మా ఇంట్లో సారాయి చాలా ఉంది మామయ్య. వస్తావా? తీసుకెళ్తాను కాని అని టోకరా వేశాడు రాజకుమారుడు. వస్తాన్రా. ఇక్కడ సారాయి కోసము మొహం వాచిపోయాను. మీ సారాయిపురానికి వస్తే మీ ఇంట్లో ఉండే సారాయి బావులోనే కాపురం ఉంటా నేను. ఇలా టోకరా వేశాక సారాయి రాక్షసుడు భుజాల మీద ఎక్కి కూర్చున్నాడు రాజకుమారుడు. రాజకుమారుడు దారి చూపిస్తే సప్త సముద్రాలు దాటి రాక్షసుడు రాజకుమార్తె ఊళ్ళో కాలు పెట్టాడు. అప్పుడు రాజకుమారుడు, మామా ఇప్పుడైతే అంతా నిన్ను చూస్తారు. రాత్రికి రహస్యముగా మా ఇంటికి వద్దుగాని అంతదాకా ఈ ఇంట్లో దాక్కుని ఉండమని చెప్పి ఒక పెంకుటింట్లోనికి తీసుకువెళ్లి బయట గొళ్ళెం పెట్టి నిప్పంటించాడు. పాపం రాక్షసుడు ఒరేయ్ సారాయ్ అని అరిచి చనిపోయాడు. తను తెచ్చిన వింత చెప్పులు తొడుక్కుని రాజకుమార్తెను పందెంలో ఓడించాడు రాజకుమారుడు. అప్పుడు రాజకుమార్తె రాజకుమార్ని పెళ్లాడింది. రాజకుమారుడు వెంటనే ఏం చేశాడంటే పూర్వము ఎక్కడ పడితే అక్కడ కొట్టబడిన ఆ 3 బొమ్మలు తీసివేయించి రాజకుమారునికి రాజకుమార్తె పూలమాలలు వేస్తున్నట్లుగా ఉన్న చిత్రపటాలను రాజ్యమంతటా కట్టించాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.